ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీదేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులకు కాళభైరవుని అనుగ్రహం మీ అందరిపై ఉండాలి. కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని మనసా వాచా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. నేను ఒక షార్ట్లో చెప్పాను ఒక మంత్రం గురించి. ఆ మంత్రాన్ని చదువుకుంటే అద్భుతంగా ఉంటుందని దేవతలు కూడా స్మరించినటువంటి ఆ మంత్రం. మరి ఇంత పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో పౌర్ణమి, కార్తీక పౌర్ణమి రోజు ప్రదోష వేళ శుక్రవారం నాడు నవంబర్ 15వ తేదీ శుక్రవారం ప్రదోష వేళలో మనం శివశక్తి సహిత మహాకాళ భైరవ రుద్రహోమం జరుపుకుంటాం. అలాగే ఆ రోజు పరమేశ్వరునికి అభిషేకం కూడా ఉంటుంది. పార్థివలింగానికి కూడా మనం పూజ చేయటం జరుగుతూ ఉంది. మీ అందరూ కూడా మీ ఎన్నో రకాలైనటువంటి బాధలు, కోరికలు, ప్రయత్నాలు అన్నీ ఉంటాయి. అవన్నీ తీరాలని మనసా వాచా కోరుకుంటూ మీ అందరూ కూడా పరోక్షంగా పాల్గొనేటువంటి అవకాశం ఈ పౌర్ణమి హోమానికి ఉంటుంది. తప్పక ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నంత వరకు మీరు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొంటారని ఆశిస్తాను. అలాగే మీకు తెలిసిందే కదా, అన్నప్రసాద సేవ మనకు చాలా ఇంపార్టెంట్. అన్నప్రసాద సేవ కూడా ఉంటుంది. మీ తరపున నేను ఇక్కడ చిన్నారులు కావచ్చు, అలాగే బయట కూడా అన్నప్రసాద సేవ కూడా చేయటం జరుగుతుంది. అలాగే ఎవరైనా ఈ పాల్గొనాలి అనుకునేవారు మాత్రం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. మరి అందరికీ ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి. మరి మనం పీల్చే గాలి, మనం పూజల్లో వాడేటువంటి ఈ కప్పు సాంబ్రాణీలు కావచ్చు, లేదనుకుంటే ఈ దీపపు కడ్డీలు, ఇవన్నీ ఎక్కడవి? ఇవన్నీ ఎలా ఉంటాయంటే కెమికల్స్ రూపంలో మనకి అనారోగ్యాలను అందిస్తూ ఉన్నాయి. మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ పోవాలన్నా, దుష్టశక్తుల భార్య నుంచి రక్షింపబడాలన్నా ముఖ్యంగా మీరు ఈ పంచగవ్య ప్రమిదలను వాడినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ ప్రమిదల్ని మీరు వాడండి, అందరికీ కూడా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ రిమూవ్ అవుతాయి. అలాగే మీ పూజల్లో ఈ పంచగవ్య కప్ సాంబ్రాణి కానీ, పంచగవ్య ధూప్ స్టిక్ వాడినట్లయితే మీకు చక్కని ఆక్సిజన్ మీ ఇంటికి ఉంటుంది. మరి వీటి కోసం అవసరం అనుకుంటే మీ అందరూ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, తప్పకుండా మీ ఇంటికి చేరుతాయి. మరొక విషయం ఏమిటంటే, చాలామంది రెమెడీస్ అడుగుతున్నారు. నేను చివరిలో రెమెడీస్ చెప్తున్నాను. మీరు చివరి వరకు చూసినట్లయితే రెమెడీస్ గురించి మీకు అర్థమవుతాయి. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ షేర్ చేయండి, ఒక్క లైక్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయటం మర్చిపోవద్దు. మీ అందరి ఆదరాభిమానాలతో మనం ఇంకా ముందు మంచి మంచి వీడియోలు చేద్దాం. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మీనరాశి నవంబర్ 16 నుంచి 30 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. ప్రతి పనిలో కూడా అడ్వాన్స్డ్గా మీరు థింక్ చేయటం, అందువలన మీకు కాస్త సక్సెస్ రేట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం, వాటిని ఆచరణలో పెట్టడం కూడా మీకు సత్ఫలితాలనే ఇస్తాయని చెప్పాలి. అలాగే ముఖ్యమైన విషయాల్లో మాత్రం చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. తొందరపాటు డెసిషన్స్ అయితే తీసుకోవద్దు. అనవసరమైనటువంటి అనుమానాలు కూడా వద్దు మీకు. ఎందుకంటే ఎక్కడో ఏదో జరిగిపోతుందనేటువంటి ఆలోచన మాత్రం వద్దు. శుభకార్యాల్లో పాల్గొంటారు. అయితే మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి మీరు ఎక్కువగా ప్రయత్నం చేయాలి. మీకు ఇప్పుడే చెప్పాను, అనవసరమైనటువంటి థింకింగ్ చేయొద్దని. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు కూడా ఈ రాశి వాళ్ళకి సానుకూలంగా ఉంటుంది. వివాదాలకు మాత్రం దూరంగా ఉండాలి. అన్నెసరీ యాలిగేషన్స్, అన్నెసరీ మ్యాటర్స్ మీరు పట్టించుకోవద్దు. రుణాలు సాధ్యమైనంత వరకు తీర్చే ప్రయత్నం అయితే చేస్తారు. కోర్టుకు సంబంధించి వ్యవహారాల్లో మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం మంచిది.
ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు అయితే నిదానంగా సాగుతాయి. సంతానం ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ సహోదరులతో చిన్నపాటి మాట పట్టింపులు కూడా వచ్చే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు పెరిగే పరిస్థితి ఉంది. ఇక రాజకీయ నాయకులకైతే అనుకూలంగా ఉంది. ప్రజల్లో బలం పెరగటం నెమ్మదిగా మొదలవుతుంది. పరిస్థితులు అనుకూలంగా మార్చుకునే ప్రణాళికలు కూడా మీరు సిద్ధం చేసుకుంటారు. ఉద్యోగస్తులు కూడా గతం కంటే ఇప్పుడు కాస్త ఫేవరబుల్గా ఉంటుంది. పని ఒత్తిడి కూడా తగ్గే సూచనలు ఉన్నాయి. ఉద్యోగం మారాలి అనేటువంటి వారు ఎవరైనా ఈ ప్రైవేటు ఉద్యోగస్తులు అలాంటి వారు ప్రయత్నాలు స్టార్ట్ చేయొచ్చు. అలాగే పై అధికారులతో కూడా కాస్త కేర్ఫుల్గా ఉండాలి. వ్యాపారస్తులకైతే సాధారణంగా ఉంటుంది. ఆశించిన లాభాలైతే కనిపించకపోవచ్చు. వ్యాపార విషయాల్లో కాస్త లోతుగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవాలి. నూతన పెట్టుబడులకైతే కాస్త ఆగడం బెటర్ అనే చెప్పాలి. భాగస్వామ్య వ్యాపారస్తులకైతే మధ్యస్థంగా ఉంది, యావరేజ్గా ఉంటుంది. స్వల్ప నష్టాలు కూడా ఒక్కొక్కసారి కనిపించే సూచనలు అయితే ఉన్నాయి. ఇక షేర్ మార్కెట్ గురించి చూస్తే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్సే బాగుంటుంది. చిరు వ్యాపారస్తులకైతే శ్రమకు తగినటువంటి ఫలితం అయితే ఉంటుంది. కళారంగం వారికైతే అవకాశాలు బాగానే ఉంటాయి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే పర్వాలేదు కదా అని చెప్పేసి నెగ్లిజెన్స్గా ఉండడం కాదు, జాగ్రత్తగా ఉండాలి. సమయానికి మందులు వేసుకోవాలి. కొంతమంది ఈ దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు మాత్రం కాస్త లేజీనెస్ పెరగటం కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఈ బ్యాడ్ ఫ్రెండ్స్ కూడా కలవటం కాస్త మీకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండండి. ప్రేమికులకు మాత్రం అనుకూలంగా ఉంటుందని చెప్పాలి. మీరు పెద్దల వరకు వెళ్ళి పెళ్ళికి అయితే రెడీ అయిపోవచ్చు. ఈ రాశి వారికి ఏ తేదీలు ఫేవరబుల్గా ఉన్నాయి అంటే 16, 23, 26, 19, 21, 28 తేదీలు మాత్రం కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీనరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు కుజుడికి పరిహారం, కుజుడికి మంత్రం చదువుకుంటే సరిపోతుంది. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళటం, కందిపప్పుతో తయారు చేసినటువంటి పదార్థాలు దానంగా అనాథలకు ఇవ్వటం మంచి ఫలితాలు వస్తాయి. లేదు ఒక ఎర్రటి జాకెట్ ఏదైనా ఎవరికైనా మీ ఇంట్లో పని మనిషికి కానీ పేదవారికి కుట్టించి ఇవ్వండి. ఏదో దానం చేసినట్టు జాకెట్ ఇచ్చేయటం కాదు, ఇస్తే బాగుంటుంది. అలాగే మంత్రం ఓం హుం శ్రీం మంగళాయ నమః, ఓం హుం శ్రీ మంగళాయ నమః, ఓం హుం శ్రీ మంగళాయ నమః. ఈ మంత్రాన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతినిత్యం కూడా ఉదయం 18 సార్లు, రాత్రి 18 సార్లు చదవండి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. కాళభైరవుడు ఆశీస్సులు అందరికీ ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.